హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రోజు రోజుకి అసలు ఏమైతుందో కూడా ఎవరు కూడా గెజేయలేకపోతున్నారు. ప్రజల నాడి ఎట్లున్నది ఏందనేది కూడా తెలియలేకపోతున్నారు. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? బీజేపీ అయితే సైలెంట్ ఉంది. బీజేపీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మనం చూసుకున్నట్లయితే 10 రోజుల గ్రాఫ్ కాంగ్రెస్ ఉంటుంది, 10 రోజుల గ్రాఫ్ బీఆర్ఎస్ ఉంటుంది. సో ఇంతగానం నడుస్తున్న తరుణంలో బీఆర్ఎస్ లో ఏంటంటే కవిత గారు చేసిన కుంపటి వల్ల ఏమైతుంది, బీఆర్ఎస్ లో కూడా చాలా మంది నాయకులు వాళ్ళందరూ కూడా పార్టీని ఆగం చేస్తున్నారు, కేసీఆర్ గారిని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి కవిత గారు చేసిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో కూడా ఒక్కసారి తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది ప్రతి ఒక్కటి. మరి నిజంగా కవిత గారి పైన కూడా నాకు మంచి అభిప్రాయమే ఉన్నది. కవిత గారు నిజంగా కార్మికుల కోసం కానివ్వండి, వేరే వాళ్ళందరి కోసం కూడా చాలా ఫైట్ చేసిండ్రు. నేను కవిత గారిని ఇక్కడ ఏం తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న కవిత గారు సిద్దిపేటకి పోవడం జరిగింది. సిద్దిపేటలో బతుకమ్మ వాళ్ళందరూ పిలిచిండ్రు అని చెప్పి సో ఆ ఇష్యూస్ అన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే సిద్దిపేట నుంచి నేను పోటీ చేస్తాను, హరీష్ రావుని ఓడిస్తానని చెప్పి సో వాక్యాలు చేయడం జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా అవన్నీ నడుస్తున్నది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే మీరందరూ కలిసి మంచిగా ఉంటేనే అధికారంలోకి వస్తుంది. మీరు చేసే పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జనాలకు భారంగా ఉంటది, జనాలకు నష్టపోతారు తప్పించి మీకు మేలు జరుగుతుందేమో. ఎందుకంటే మీరు పొలిటికల్ గా ఉన్నా లేకున్నా కూడా మీరు అందరు మంచిగా వెల్ సెటిల్డ్ ఉన్నారు, మీరు అందరు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ జనాలు ఆగమవుతారు. మీరు చేసే పాలిటిక్స్ వల్ల జనాలు ఆగమవుతున్నారు. కేసీఆర్ కూతురుగానే మిమ్మల్ని చూస్తారు కానివ్వండి. కవితక్క నిజంగా ఒక పొలిటికల్ లీడర్ గా అంటే మీరు గతంలో మీరు లించున్నప్పుడు మీరు ఓడిపోయినరా గెలిచిండ్రా ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడైతే పోడగొట్టుకున్నారో అక్కడి నుంచే లించుంటే బాగుంటుంది. ఇక్కడికి వచ్చి నేను హరీష్ రావు గారి పైన ఫైట్ చేస్తా, హరీష్ రావు పైన లించుంటా, హరీష్ రావు అట్లా ఇట్లా అంటే సిద్దిపేట ప్రజలు కూడా ఎవరు నమ్మరు. నేను ఇది ఏదో కవితక్క గారి పైన ఏదో కోపంతోనో చేస్తున్నదో కాదు. కవితక్క గారి పైన కూడా మంచి అభిప్రాయమే ఉన్నది. కానీ ఇప్పుడు చేసే ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా పార్టీని నాశనం చేయాలని చేసే పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు. సరే ఎగ్జాంపుల్ గా ఒకటి అనుకుందాం మనం, ఏంటంటే కవితక్క గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోయినాక కవితక్క గారిని చూసి కార్యకర్తలు అందరూ కూడా పోయినరు. కవితక్క గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరందరూ ఒక కుటుంబం. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా వీళ్ళు కలిసిండ్రు అనుకోండి, ఆగమయ్యేది ఎవరు? కార్యకర్తలకు వీళ్ళు ఎవరైనా ఏమైనా మేలు చేసిండ్రా అంటే అది కూడా లేదు కదా. కార్యకర్తలను ఆగం చేయకండి, ప్రజలను కూడా మోసం చేయకండి. ఇదొకటి నేను చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మీరు ఎక్కడున్నా కూడా లించుంటారు. సో ఇదొకటి. హరీష్ రావు గారిని అయితే ఎవరు కూడా సిద్దిపేట నుంచి హరీష్ రావు గారిని అసలు కదిలించే ప్రసక్తే లేదు. అస్త్రం శస్త్రం హరీష్, పార్టీకి తొలి సైనికుడు హరీష్. సిద్దిపేట కళలో కూడా కలవరించేది హరీష్ నే. సిద్దిపేటను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతున్నది హరీషే. చెట్టు చేమ చెరువు పొలం ఏదైనా సరే చెప్పే పేరు హరీష్. చెట్టు పేరు చెప్పుకొని ఇంకెవరు వచ్చినా వట్టిదే. హరీష్ సేవను చెరిపేసే గీతలు పుట్టలేవు. బీఆర్ఎస్ బ్యాక్ బోన్ హరీష్. గులాబీని కాపాడే కొమ్మ హరీష్. గులాబీ జెండా ఎగరవేసిన తొలి నేత కేసీఆర్. సిద్దిపేటకు అన్న హరీష్. తెలంగాణను గులాబీ వనంగా మార్చిన మలినేత హరీష్. తెలంగాణ బ్రాండ్ హరీష్. సకల జనహిత హరీష్. 14 ఏళ్ల పోరాటంలో అలుపెరగని కార్యకర్త హరీష్. పార్టీయే ప్రాణమైన నేత హరీష్. కేసీఆర్ తెలంగాణ తొలి అడుగుకు ఊతకర్ర హరీష్ రావు. సో ఇంకా మనం చెప్పుకోవాలంటే హరీష్ రావు గురించి చాలా ఉన్నది. ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎన్ని పాలిటిక్స్ చేసినా కూడా సిద్దిపేట నుంచి అయితే హరీష్ రావు గారిని కదిలించే ప్రసక్తే లేదు. ద ట్రబుల్ షూటర్ అని చెప్తా ఉంటారు కదా, నిజంగా ట్రబుల్ షూటరే. ట్రబుల్ షూటర్ కాదు ఇంకేదో అని చెప్పి మీరు చెప్తున్నారు కదా కవితక్క. దీనివల్ల ఏమైతున్నదంటే ప్రజలను మీరు ఏదో డిస్టర్బెన్స్ చేద్దామని అనుకుంటున్నారు, కానీ ఎవరు కూడా కారండి. దయచేసి ఇట్లాంటి పాలిటిక్స్ వద్దు. మీరందరు మంచిగా ఉంటే చూసి ఆనందించాలని చెప్పి మేమందరం అనుకుంటాం. ఇక్కడ వీళ్ళెవరు మాట్లాడట్లేదు. హరీష్ రావు గారు కానివ్వండి, ఎన్ని విమర్శలు చేసినా కూడా కవితక్క గారు ఎవరు కూడా ఏం మాట్లాడతలేరు. కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మీ పైన ప్రేమ ఉన్నది. నిజంగా నాకు అధికారం కావాలి అని అనుకుంటే ఇట్లా ఎవరు చేయరు. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా చేయరు. నాకు అధికారమే కావాలి, నాకే కావాలి, నాకు అధికారం కావాలి, నాకు సీటు కావాలి, నాకు సీఎం అవుతా అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లా చేస్తారు. మరి దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని లక్షల మంది కార్మికులు ఉన్నారు.
హరీష్ రావు గారిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఏం కావాలని ఆలోచించిండ్రా? లేదు, ఎంతసేపు నేను మంచిగా ఉండాలి, నాకు అధికారం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప మరి నేను చేసే పనుల వల్ల ప్రజలకు ఏమవుతుందని చెప్పి ఆలోచించిండ్రా? నిజంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ సంఘటనలకు ప్రజలకు ఎవరికి బాధ లేదా అండి? ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఆ బాధతోనే సిద్దిపేటలో ప్రజలందరూ మిమ్మల్ని చేరుకున్నారు తప్పించి నిజంగా కవితక్క గారి పైన ఉన్న అభిమానంతోనే అయితే కాదు అని చెప్పి అక్కడ ఉన్న జనాలందరూ అంటున్నారు. కేసీఆర్ గారి కూతురు లాగానే మిమ్మల్ని చూస్తారు. ఈవెన్ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. హరీష్ రావు గారికి ఉండేది హరీష్ రావు గారికి ఉంటుంది, కేటీఆర్ గారికి ఉండేది కేటీఆర్ గారికి ఉంటుంది, మీకు ఉండేది కూడా మీకు ఉంటుంది. కానీ ఇక్కడ కేటీఆర్ గారికి కవితక్క గారికి చూసుకుంటే ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారి కూతురు కేసీఆర్ గారి కొడుకు అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎపిసోడ్ లో మనం మొత్తం చూసుకున్నట్లయితే హరీష్ రావు గారు కేటీఆర్ గారికి సపోర్ట్ ఇస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు, కేటీఆర్ తర్వాత మళ్ళా హిమాంశు గారే అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో కవితక్క గారికి ఎప్పటికీ కూడా లేదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. లేదు, నాకు అధికారమే కావాలి, నేను పార్టీని అంతా నాశనం చేస్తా అంటే ఇప్పుడు కాదు. దీని ఎఫెక్ట్ ఏందనేది తర్వాత మీకే తెలుస్తుంది. కవిత గారు ఒకసారి ఆలోచించండి. మీరు అందరు బాగుంటేనే మా అందరికీ కూడా ఇష్టం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఎవరైనా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ ఎందుకు మీ పైన విమర్శిస్తున్నారంటే కేసీఆర్ గారిని చూసే. కేసీఆర్ గారు బాధపడద్దు, బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలి, ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి ప్రజలు ఎప్పుడు మంచిగా ఉండాలి, వాళ్ళ మేలు కోసం ఏ చేసినా తప్పులే అని చెప్పి మీ పైన విమర్శిస్తున్నారు. సో ఇది ఒక్కటి కూడా మీరు అందరు ఆలోచించుకోండి. కేసీఆర్ తర్వాత స్థానం కవితకెప్పుడు దక్కదు. కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఆపై హిమాంశు. పార్టీ కొమ్మలు నరికే పనిలో కవిత. హరీష్ పార్టీకి మూల స్తంభం, దాన్ని కూలిస్తే కూలిపోయేది కేసీఆర్ ప్రపంచం. ఇక్కడ అసలు నిజంగా కవిత గారు చెప్పేది ఎట్లున్నదంటే కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టం, కానీ కేసీఆర్ గారు చుట్టుపక్కల ఉన్నదంతా నేను నాశనం చేస్తా, కేసీఆర్ గారు మంచిగా ఉండాలి అని చెప్తే కేసీఆర్ గారికి ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ జనాలు కూడా ఒకటి ఆలోచించాలి. కవిత గారు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి ఏందని. చెట్టుకొమ్మ పైన కూర్చొని చెట్టుకొమ్మ నరుకుతా అంటే ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? కేసీఆర్ గారికి ఎఫెక్ట్ పడ్డా తర్వాత మీకు ఎఫెక్ట్ కాదా? కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, మీరందరు కూడా లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం అవగాహన కవితకు లేకపోవడం విడ్డూరం. పదిలంగా కేసీఆర్ కీర్తిని అజారామరం చేస్తున్నది హరీష్ ను బూచిగా చూపి కేసీఆర్ ను నిందల పాలు చేస్తున్న కవిత రాజకీయం త్రిశంకు స్వర్గమే, కవిత కలలు ఊహల పల్లకే. నిజంగా అదే అంటున్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టుకోండి. జనాల గురించి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎట్లా రావాలి, వచ్చినాక నేను ప్రజలకు ఎట్లా మేలు చేయాలి ఏందని ఆలోచించండి. కానీ హరీష్ రావు గారు అట్లా చేసిండ్రు, సంతోష్ రావు గారు ఇట్లా చేసిండ్రు, నేను వాళ్ళపైన పోటీ చేస్తా, వాళ్ళని దించేస్తా, వాళ్ళు అన్ని చేసిండ్రు ఇన్ని చేసిండంటే ఎవరెవరు ఏం చేసిండు ఏందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజు ఇక నేను పచ్చిగా మాట్లాడితే ఇంకా గలీజ్గా ఉంటుంది. మళ్ళీ లేదు మేము అట్లా చేసుకొని మేము ఇవి చేసుకొని బిజినెస్లు చేసుకొని సంపాదించాం అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఆస్తులు ఈ రోజు ఎట్లున్నాయి, ఒక్కొక్కరు బిల్డింగ్లు బంజారా హిల్స్లలో చూసుకుంటే ఎన్ని వందల కోట్లకు ఉన్నాయో తెలియదా జనాలందరికీ? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను అదే అంటున్నా, ఏంటంటే కేసీఆర్ గారు లేకపోతే మీరు ఎవ్వరు కూడా లేరు. ఈ రోజు నేను కేసీఆర్ గారికే ముళ్ళు గుచ్చుతా, కేసీఆర్ గారినే నేను మొత్తం డౌన్ఫాల్ చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేసేదంటే కేసీఆర్ గారిని చూసే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు లేకపోతే మీరు ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేరు. సో ఇక సిద్దిపేటలోనైతే హరీష్ రావు గారిని తప్పించే ముచ్చట ఇక మీరు మానుకోండి. దాని గురించి సిద్దిపేట అంటే హరీష్ రావు అంటేనే సిద్దిపేట. హరీష్ రావు గారు అక్కడ ఎవరికి ఎంత చేసిండ్రు ఏందనేది అందరికీ తెలుసు. మీరు అక్కడ ఒక్కరోజు వచ్చి మీకు అక్కడ జనాలందరి నుంచి కూడా మంచిగా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తే అరే ఇక్కడ నుంచి నేను లించుంటే నేను గెలుస్తానేమో అనుకోవడం అది మీ ఊహకే వదిలేస్తున్నా. మీకు ఆ ఒక్కరోజు అనిపిస్తే ఏమో ఇక. కానీ అక్కడ మీరు హరీష్ రావు గారి పైన లించోని గెలవడం అనేది సాధ్యమైన పని కాదు. ఓకే, ప్రజాసేవ తప్ప హరీష్ కు మరో ధ్యాస లేదు. హరీష్ రావుకు ఎలాంటి ఆశలు లేవు. కేసీఆర్ కలల రూపమైన సిద్దిపేటను పదిలంగా కాపాడుతున్న నేత హరీష్. పార్టీకి నీళ్లు పోసి పెంచిన హరీష్. అందరినీ గెలిపించేది హరీషే. పార్టీకి వెన్నుముక్కగా నిలబడేది హరీషే. హరీష్ తోడుగా కేటీఆర్ కదిలితే ప్రభంజనమే. అధికారంలోకి తెచ్చేది హరీష్ కేటీఆర్ ద్వయమే. కేటీఆర్ గా నేను చెప్తున్నా కదా, ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వెళ్ళి పార్టీలో రెండు బ్యాక్ బోన్స్ గా ఉన్నది ఎవరు అంటే హరీష్ రావు గారును కేటీఆర్ గారు.
అంటే వీళ్ళ వీళ్ళ ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువ ఉన్నది, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది. ఇంకా మనం ఈ టాపిక్ నేను తీయాలని అనుకోవట్లేదు, కానీ మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నా. మీరు బాధలలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకున్నది కూడా వీళ్ళే. మరి అవన్నీ ఈరోజు మీకు గుర్తు వస్తలేదా అంటే, లేదు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నాకు అధికారమే కావాలి అని అనుకుంటే అది మీకు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. పదవి వ్యామోహం లేకుండా ప్రజల గురించి ఆలోచించిన వాడు ఎప్పుడైనా కూడా ప్రజలలో ఉంటాడు, అధికారంలో ఉంటాడు. అది హరీష్ రావు గారు. ఈరోజు హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు అంటే సిద్దిపేటను అంతగానం చేసిండ్రు కాబట్టే హరీష్ రావు గారు అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా హరీష్ రావు గారితోనూ కేటీఆర్ గారితోనే అవుతుంది. మిగతా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ, వాళ్ళకన్నా మెయిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిని ఇక నేను డిస్టర్బ్ చేస్తాను, వీళ్ళిద్దరిని పార్టీలకు వెళ్ళి తీపిచ్చేస్తాను, వాళ్ళపైన నేను పోటీ వస్తాను, పార్టీని నాశనం చేస్తానంటే మాత్రం బీఆర్ఎస్లో కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రజలందరినీ కూడా కవిత గారు మోసం చేసినట్లే అవుతుంది. మీకు నిజంగా ప్రజలపైన వాళ్ళను మేలు చేయాలి, ప్రజలందరినీ కూడా మంచిగా చూడాలి అని అనుకుంటే ఇట్లాంటి పాలిటిక్స్ మానేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది ఏందనే దానిపైన ఆలోచించండి కవితక్క గారు. పార్టీని నాశనం చేస్తా అనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. లేదు ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీ, నేను కావాలని చేసిన అని మాత్రం మీరు అన్నారు అనుకోండి, లాస్ట్లో అప్పుడు మీ వెనకాల వచ్చిన కార్యకర్తలు, మిమ్మల్ని నమ్మొచ్చిన ప్రజలు, వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకే రివర్స్ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజాప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వస్తుంది. బీజేపీ కూడా సైలెంట్గా ఉన్నది. బీఆర్ఎస్ కొంచెం మంచిగా వచ్చే టైంలో, మంచిగా ఒక స్టేజ్లోకి వచ్చే టైంలో ఇట్లాంటివి జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీనిపైన మీరందరూ ఏమనుకుంటున్నారు ఏందనేది ఒక్కసారి వీడియోలో కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.